బ్యాక్ టు న్యూస్. యూట్యూబర్ రమా నందన ఫ్యామిలీపై పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో మోసం చేశారనే కేసు నమోదైంది. ఇప్పటికే వీరిపై ఇబ్రాహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రైట్, రమానందనపై కేసు అలాగే లుకౌట్ నోటీసులపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. యూకే వీసా రెన్యువల్స్ పేరుతో పెద్ద ఎత్తున వీళ్ళు మోసానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినట్టుగా ప్రస్తుతం మనం వార్త చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? ఎస్, వీసా పేరుతో యూట్యూబర్ రమానందన అలాగే మధుకర్ ఇద్దరు కూడా మోసం చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గతంలో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు కేవలం గుంటూరు పరిధిలోని ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న ఇబ్రాహీంపట్నం పోలీసులు మాత్రం ఫోకస్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు నమోదవడంతో ఇక్కడ వాళ్ళు కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఈ ముగ్గురు, ముఖ్యంగా రమానందన అలాగే మధుకరు అలాగే వీళ్ళ తండ్రి మోహన్ రావు, ఈ ముగ్గురు ఎక్కడున్నారని దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. అయితే రమానందన అలాగే మధుకర్ ఇద్దరు కూడా యూకేలో ఉన్నారు, మోహన్ రావు మాత్రం ఇండియాలో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మోహన్ రావును పట్టుకుంటే ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు బయటపడతాయి. నిజంగా ఈ ఆరోపణలు చేస్తున్న వారు నిజంగా ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే వీసాల పేరుతో మోసం చేశారా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మొదటి దశలో మోహన్ రావును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా శివకుమార్ అనే వ్యక్తి కేసు పెట్టిన నేపథ్యంలో ఆ కేసు ఆధారంగా ఎంక్వైరీ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. శివకుమార్ ఏ ఉద్దేశంతో ఈ నిధులు ట్రాన్స్ఫర్ చేశారు, ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు, అలాగే మధుకర్ నుంచి సంబంధించి శివకుమార్కు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, వీళ్ళ ఫోన్ కాల్స్ డాటా ఏంటి, ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు యూకేలో కూడా సంబంధించి నందన అలాగే సంబంధించి మధుకర్ ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. లీగల్గా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు, లేకుంటే నిజంగానే మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అంతకంతకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారా లేదా నిజంగానే మోసపోయారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఆ ముగ్గురికి సంబంధించి రమానందన అలాగే మధుకర్, మోహన్ రావు ఈ ముగ్గురిట్లో ఏ ఒక్కరు పోలీసులు చిక్కిరే కానీ అసలు ఈ వీసాల పేరుతో జరిగిన మోసంలో నిజంగా మోసం జరిగిందా, లేకుంటే మధుకర్ అలాగే నందన ఆరోపిస్తున్నట్టు ఎవరైనా కావాలని కుట్ర చేస్తున్నారా, ఇలాంటి అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ఫేమస్ యూట్యూబర్ ఛానల్కు చేసిన వ్యవహారం కాబట్టి ఇది కేవలం రాష్ట్రంలో కాదు, ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా బాధితులు ఉన్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు అయితే చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో ముఖ్యమైన విభాగాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే రమానందన అలాగే మధుకర్ యూకేలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారించాలన్నా, వాళ్ళని ఇండియా తీసుకురావాలన్నా కూడా ఈ సంబంధించి జాతీయ స్థాయిలో నిఘా సంస్థలు కూడా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ అలాగే ఏపీ పోలీసులు కూడా ఈ కేసుపై మరింత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆల్ రైట్ రాకేష్, వీళ్ళని చూస్తే కనుక యూట్యూబ్లో వీళ్ళ ఫ్యామిలీ వ్లాగ్స్తో ఫేమస్ అయ్యారు, లక్షల మంది అభిమానులను సంపాదించారు, విదేశాల్లో సెటిల్ అయ్యి సక్సెస్ స్టోరీగా నిలిచారు. కానీ ఇప్పుడు అదే యూట్యూబ్ స్టార్ కపుల్ చుట్టూ కూడా కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. యూకే వీసా ఇప్పిస్తామంటూ లక్షలు వసూలు చేశారా, బాధితులు డబ్బులు తీసుకొని ఫోన్లు బ్లాక్ చేశారా, వైరల్ అవుతున్న ఆడియోలు, కేసులు, కౌంటర్ ఆరోపణల మధ్య నందూస్ వరల్డ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.